ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉన్నారని, ఆయన దయలో వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ మీ జీవితంలో ఎండిన పరిస్థితి, వాడిపోయిన పరిస్థితులు మీరు కలిగి ఉన్నారా? మిమ్మల్ని జీవముతో నింపాలని, ఎండిపోయిన మీ జీవితాలను తిరిగి జీవింపచేయాలని ప్రతిరోజు ఆయన మీతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్కును గట్టిగా పట్టుకోండి. ఆయన మాట సృష్టిని చేసింది. ఆయన మాట మృతులను సజీవులుగా చేసింది. ఆయన మాట లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తుంది. కాబట్టి దేవుని వాక్కును గట్టిగా పట్టుకోండి. తెలిసి ఒకవేళ ఆయన గాయములను రేపుతూ ఉంటే మీ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకోండి. తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడో, మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడో. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ సృష్టికర్త చేతిలో పెడుతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలో పోరాడండి. దేవుని పాదాలు పట్టుకోండి. ప్రతి సమస్య నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24-25 వచనములు. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఎవ్వరూ మాట్లాడని, ఎవ్వరూ ఇవ్వలేని మాటను ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవు నీ పాపముల చేత నన్ను విసికించావో, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావో నిజమే. అయినప్పటికీ నేనే నా ఇష్టానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేస్తున్నానని. ఎంత అద్భుతం కదా! అవును, ప్రతిరోజు మనము ప్రభు గాయాలను రేపుతూనే ఉన్నాం. ఆయన చిత్తాన్ని దాటుతూనే ఉన్నాం. ఆయన మార్గంను తప్పుతూనే ఉన్నాం. అయినప్పటికీ మనపై ఆయన కృప చూపిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, నీవు ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, మరలా నేను తప్పిపోతూ ఉన్నాను, నా పాపముల చేత ఆయనను దుఃఖపరుస్తున్నానని. అయితే నేను పాపిని అని నీవు గ్రహించావు కాబట్టి దేవుడు నిన్ను తప్పక క్షమిస్తాడు. నీవు క్షమించబడ్డానికి అర్హుడవు, క్షమించబడ్డానికి అర్హురాలవు. ఈ లోకంలో పాపిని హింసించేవారున్నారు, పాపిని శిక్షించేవారున్నారు, పాపం చేసిన వారిని చెరసాలలో వేసేవారున్నారు. అయితే పాపులను క్షమించేవారు ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరు. తప్పు చేసిన వారిని క్షమించేవారు ఎవరు కూడా లేరు. అయితే యేసుప్రభువు వారు మన పాపములను బట్టి మనల్ని హింసించేవారు కాదైనా, మనల్ని శిక్షించేవారు కాదు, మనల్ని ఎంత మాత్రమైనా త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు పాపివి కాబట్టి నీకు ఈ శిక్ష అని మనల్ని శిక్షించే దేవుడు కాదు. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో వెంటనే ఆయన మనల్ని క్షమించి, ఆయన గాయంలో రేపిన మనలను తిరిగి మనల్ని క్షమించి ఆ గాయములలోనే మనల్ని దాచే ప్రభువు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, తెలిసి తెలియక నువ్వు చేసిన తప్పుల గురించి మదన పడుతూ ఉన్నావా? నీ మనస్సు డిప్రెషన్లోనికి వెళ్ళిపోయినట్లుగా అపరాధ భావం నిన్ను వెంటాడుతూ ఉందా? నీవు పాపివి అని సాతాను పదే గుర్తు చేస్తూ ఉన్నాడా? అవును, ఏ దేశపు వారైనా, ఏ మతమైనా, ఏ కులమైనా అందరికీ కూడా మనసాక్షి ఉంటుంది. అపరాధ భావము అందరినీ కూడా వెంటాడుతూ ఉంది. ఎంతో గొప్ప ఉద్యోగం ఉండి ఉండొచ్చు, ఎంతో ధనం ఉండి ఉండొచ్చు, ఎంతో బంగారం ఉండి ఉండొచ్చు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండి ఉండొచ్చు. ఎన్ని ఉన్నా అపరాధ భావం వల్ల శాంతి లేక, సమాధానం లేక ఒకవేళ నువ్వు నలిగిపోతూ ఉన్నావా? అపరాధ భావంతో కృంగిపోతూ ఉన్నావా? శాంతిగా ఉందామంటే పాపాలు గుర్తొస్తూ, పాపం నుండి విడుదల పొందొచ్చు అంటే సాధ్యపడేది కాదు నాకు, వీటిని నేను విడిచిపెట్టలేను అని ఎంతగానో మదన పడుతూ ఉన్నావా? భయపడొద్దు. నీ కొరికే ప్రభు వాగ్దానం చేస్తున్నారు.
నిన్ను పట్టి పీడిస్తున్న అపరాధభావం నీకు జ్ఞాపకం రాకుండా నిన్ను పరిశుద్ధపరుస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నానని. ఏ పాపము లేని ప్రభు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సిలువ వేయబడ్డారు. సిలువలో రక్తం కార్చారు. రక్తమనే వెల చెల్లించారు నిన్ను పరిశుద్ధపరచడానికి, నీ పాపములు నిన్ను విడిపించడానికి. కాబట్టి నీవు ఎంత పాపివైనా, ఎంతగా మరల తప్పిపోతూ ఉన్నా, పైకి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా కనబడుతూ ఉన్నా, అంతరంగంలో విడిచిపెట్టలేని పాపంతో ఉన్నావా? ఎవ్వరికీ తెలియని అంతరంగ పాపాలు నిన్ను వేధిస్తూ ఉన్నాయా? అయినప్పటికీ భయపడదు ప్రియదేవుని బిడ్డ. ఈ లోకంలో ఎవరికి నువ్వు చెప్పుకోలేకపోయినా నిన్నెంతగానో ప్రేమిస్తున్న ప్రభుతో చెప్పుకో. ఆయన సందులో మోకరించి నీ అంతరంగ దోషములన్నీ ఆయన సందులో పెట్టు. ఆయనకు చెప్పుకో. ఆయన తప్పక నిన్ను క్షమిస్తాడు. ఇంతవరకు నువ్వెంతగా ఆయనను విసిగించినా, ఎంతగా ఆయన గాయములు మరల రేపుతూ ఉన్నా, ఆ గాయాల్లో నిన్ను దాచే ప్రేమ కలిగిన ప్రభు ఆయన తనకు తానే తన చిత్తానుసారముగా నీ దోషములను క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి అయ్యా, నీ రక్తముతో నన్ను కడగండి తండ్రి, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నా జీవితాన్ని పవిత్రపరచండి నాయన, ఇక నుండి నీ కొరకు పరిశుద్ధంగా జీవించడానికి నీ శక్తి నాకు దయచేయండి పరిశుద్ధాత్ముడా అని దేవుని చేతులకు సమర్పించుకోండి. తెలిసి అనేక పాపములు ఇంతవరకు నేను చేశానని ఆయన సందులో ఒప్పుకోండి. నేను దేవుడు క్షమించి పరిశుద్ధునిగా చేయబోతున్నాడు. తెలిసి అంతా తెలిసి నీ గాయము నేను రేపగా కోపపడక తాపపడక ఆ గాయమందే నన్ను దాచినావా. తెలిసి అంతా తెలిసి నీ గాయము నేను రేపగా కోపపడక తాపపడక ఆ గాయమందే నన్ను దాచినావా. ఆదరించి ఆశ్రయమైనావా, ఆదరించి ఆశ్రయమైనావా. నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా ఆశ్చర్యమైనది. ఆకాశము కంటే ఉన్నతమైనది. అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను, అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను ఆదరించినది, ఆదరించినది నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారు ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు మమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు తండ్రి. ఈ లోకంలో ఎవ్వరూ మమ్మల్ని క్షమించలేరు తండ్రి, ఎవ్వరూ మా పాపములు తుడిచివేయలేరయ్యా. కానీ ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చారు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేస్తున్నానని. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. మా దోషములు క్షమించండి అయ్యా, మా అతిక్రమములన్నింటిని కూడా తుడిచివేయండి తండ్రి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి. తెలిసి మరల నీ గాయములు రేపుతూ ఉన్నా ఆ గాయాలలోనే మమ్మల్ని ఇంతవరకు దాచారు.
నీ కృపను బట్టి మేము బ్రతుకుతున్నాం తండ్రి. నీ కృప కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు ఎంతమంది వారి దోషములు ఒప్పుకుంటున్నారు, వారి పాపముల కొరకు పశ్చాత్తాపడుతున్నారు, ప్రతి ఒక్కరిని కూడా నీ రక్తముతో కడగండి. పరిశుద్ధాత్మ వారిని స్వాధీనం చేసుకోండి. వారు ఒప్పుకుంటున్న ప్రతి పాపము క్షమించబడుగా యేసునామములో, అపరాధ భావము నుండి విడుదల పొందుకుందురుగా యేసునామములో. ఇది మొదలుకొని నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నీ శక్తిని అనుగ్రహించండి అయ్యా. ఎంతమంది అయితే ఇంకా పాపములో ఉన్నారు, అతిక్రమములో ఉన్నారు, వ్యసనాలతో ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కడగండి నాయన తండ్రి. ఈరోజు అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియచేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ఎంతమంది ఏ సమస్యలో నీ దగ్గరికి వచ్చారో వారందరినీ కూడా మీరు లేవనెత్తండి. వారి సమస్య ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, మానసికంగానైనా, శారీరకంగానైనా ఏదైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా విడుదల దయచేయండి నైనా. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి, అప్పుల నుండి విడిపించండి, అనారోగ్య సమస్యల నుండి విడిపించండి. వ్యాధిగ్రస్తులుగా మంచంపై ఉన్న వారిని, ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వారందరినీ కూడా ఇప్పుడే ముట్టండినైనా. అద్భుతకరమైన స్వస్థత పొందుకుందరుగా యేసునామములో. కోర్టు కేసెస్ నుండి విడిపించండి తండ్రి. జైలు బంధకాల నుండి విడిపించండి నాయన. ఉద్యోగ సమస్యలను విడిపించండి అయ్యా. వ్యాపార సమస్యలను విడిపించండి తండ్రి. చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి. వ్యవసాయంలో నష్టపోయిన బిడ్డలందరికీ కూడా తిరిగి రెస్టోర్ చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఒకవేళ ఎవరిని ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను ముట్టండి నైనా. ఆశ్చర్యకరం జరిగించండి. వివాహాలు కాని బిడ్డలందరి జీవితాల్లో అద్భుతాలు చూపించండి తండ్రి. గర్భంతోనే బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ చక్కటి స్వంత గృహాలు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. గృహాలు కట్టుకుంటే వారందరికీ మీరు తోడేయండి. త్వరగా కంప్లీట్ చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తున్నాను. ప్రియమైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడే ఉండండి. వారు ఎక్కడికి వెళ్తూ ఉన్న మీ సహాయం దయచేయండి. వారికి ముందుగా మీరు నడవండి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు సఫలపరిచి విజయవంతంగా ఈ దినమును ముగించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, పాపముల చేత నేను దేవుని విసిగించానని బాధపడుతున్నారా? గిల్ట్ ఫీల్ అవుతున్నారా? సాతాను నిత్యము అపరాధ భావాన్ని నీలో పెడుతూ ఉన్నాడా? భయపడకండి. సాతానుని ఎదిరించండి. నన్ను ఎంతగానో ప్రేమించిన నా ప్రభువు తన రక్తాన్ని కార్చి తన రక్తంలో నా పాపములు కడిగారని, యేసు రక్తంలో నేను కడగబడ్డానని సాతానుతో చెప్పండి. వాడు తప్పక మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక లైక్ చేయండి. ఆమె నన్ను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.